తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 29 వరకు రిమాండ్లో ఉండనున్నారు. ప్రస్తుతం కస్తూరిని పోలీసులు చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజ్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల భార్యలకు సేవలు చేయడానికి వచ్చారని, కానీ ఇప్పుడు ఆ తెలుగోలే తమిళ వాళ్ళమని చెప్పుకుంటూ చలామణి అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పెనుదుమారం రేపాయి. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజ్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా తెలుగులో కొన్ని సినిమాలు నటించినటువంటి సినీ నటి కస్తూరి గత కొంతకాలం క్రితం తమిళనాడులో ఒక సభలో మాట్లాడుతూ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా సినీ నటి కస్తూరిపై తమిళనాడులోని చాలా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా సినీ నటి కస్తూరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా చేసింది. అయితే మొత్తం తమిళనాడులోని తన నివాసం ఉన్న ఇంటిని లాక్ చేసి మరీ కనిపించకుండా పోవడంతో అయితే గత కొద్ది రోజులుగా కస్తూరి కనిపించడం లేదంటూ కూడా అప్సాన్ చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎట్టకేకలకు ఈ రోజు సినీ నటిని అరెస్ట్ చేసి అది కోర్టుకు ఆధారపడగా తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు 14 రోజులు కోర్టు ఇది ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం అయితే ఈ 14 రోజుల రిమాండ్ లో కూడా ఎగ్మోర్ కోర్టు ఏదైతే చెందో ఈ నెల 29వ తేదీ వరకు కూడా కోర్టు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత కొద్ది రోజుల కోసం ఏదైతే తమిళనాడులోని ఈ ఒక బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి ఆ సభలో మాట్లాడుతూ తెలుగువారు ఒక రాజులు సంబంధించిన గత 300 ఏళ్ల క్రితం, అదే 400 ఏళ్ల క్రితము తెలుగు వారందరూ అంతఃపురంలో ఉన్న రాణులకు సేవ చేసేందుకు వచ్చారు తమిళనాడుకి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తమ తెలుగువారు తమిళవారని చెప్పుకుంటూ వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తమిళనాడులోని పలు సంఘాలన్నీ కూడా తెలుగు సంఘాలన్నీ కూడా వివిధ కాంచీపురంలో కావచ్చు, అదే విధంగా తిరుత్తణిలో కావచ్చు, మొత్తం చాలా చోట్ల వరకు కస్తూరిపై తెలుగు సంఘాలన్నీ కోర్టులో కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్ లో. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా విచారణ చేపట్టిన తమిళనాడు పోలీసులు ఒకసారిగా ఎటకేకలు కస్తూరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అయితే ఎగ్మోర్ కోర్టు ఆమెకి 14 రోజుల పాటు రిమాండ్ ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి వేచి చూడాలి, మరి కస్తూరి నెక్స్ట్ కోర్టులో ఏం చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.